మళ్ళీ లాక్డౌన్ పడితే పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరుగుతాయా తరుగుతాయా, దానికి సంబంధించి ప్రజెంట్ హైరింగ్ పరిస్థితి ఏంటి, అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైరింగ్ ఆగిపోతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా. దీంతో పాటు ఏంటి అంటే ఈ కరోనా కేసులు ఈరోజు చూసుకుంటే 4000 పైచీలకు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 4 మరణించారు ఓవరాల్గా ఇండియా వైడ్గా మనం చూసుకుంటే. అండ్ రోజు రోజుకి కొత్త వేరియంట్ అనేది పెరుగుతూనే ఉంది, కోవిడ్ కేసులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ లాక్డౌన్ వస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మాస్ లే ఆఫ్ జరుగుతాయంటే ఫస్ట్ మెయిన్ ఇమీడియట్ బేసిస్లో హైరింగ్ ఆగిపోతుంది. ఫస్ట్ హైరింగ్ ఆగిపోతుంది. మనకి ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పెడితే ఏ కోర్సెస్కి లాస్ట్ టైం కాల్స్ ఉన్నాయో మనం మాట్లాడుకుందాము. అండ్ ఎక్కువగా కెరీర్ గ్యాప్ వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్ బేసిస్లో ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పెడితే ఫస్ట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫస్ట్ హైరింగ్ అనేది ఆపేస్తాయి. హైరింగ్ అనేది చెయ్యవు అంటే కొన్ని రోజులు ఫ్రీజ్ చేస్తాయి, హైరింగ్ని ఫ్రీజ్ చేసి సో అసలు సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి ఇమీడియట్గా ఉన్న ఎంప్లాయీస్ అందరికీ. సో డెఫినెట్లీ లాక్డౌన్ అంటే ఖచ్చితంగా రావడానికి పోవడానికి ఉండదు కాబట్టి ఇమీడియట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తాయి. అండ్ అట్ సేమ్ టైం సో మన COVID-19-23 మనం చూసుకుంటే టెక్ స్లో డౌన్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం బాగా అబ్జర్వ్ చేయాలి. 2020-2021లో ఈ లాక్డౌన్ టైంలో ఎస్పెషల్లీ కరోనా బాగా ఎక్కువ ఉన్న టైంలో కెరీర్ గ్యాప్ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్యాకేజీలు విపరీతంగా పెరిగిపోయాయి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూ అనేది వర్చువల్గానే జరిగింది అప్పుడు, ఎందుకంటే ఆఫ్లైన్లో వెళ్ళి అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో ఉండడం వల్ల చాలా వరకు అంతా కూడా ఏది కావాలన్నా ఏం చేయాలన్నా కూడా మొత్తం కూడా ఆన్లైన్లోనే ఎక్కువగా, అంటే ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ మొత్తం కూడా ఆఫ్లైన్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మొత్తం ఇంటర్నెట్ మీద డిపెండ్ అయింది మొత్తం ప్రపంచం. అయితే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ వస్తే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భారీగా పెరుగుతాయి. ప్రతి ఇంటర్వ్యూ వర్చువల్గా జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సాలరీస్ విషయం చూసుకుంటే మనము సో పాయింట్ నెంబర్ 1 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇమీడియట్ ఎఫెక్ట్లో మాస్ లే ఆఫ్ జరిగేదానికి ఛాన్స్ ఉంది, హైరింగ్ కూడా ఆగిపోతుంది. పాయింట్ నెంబర్ 2 ప్యాకేజెస్ అనేవి ఖచ్చితంగా బాగా పెరుగుతాయి. పాయింట్ నెంబర్ 3 కంప్లీట్లీ అన్ని వర్చువల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. పాయింట్ నెంబర్ 4 కంపల్సరీ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు అయిపోతాయి. సో ఇంతకుముందు మనము కరోనా విపరీతంగా వచ్చి లాక్డౌన్ వచ్చినప్పుడు ఎక్కువగా మన కెరీర్ గ్యాప్ వాళ్ళు బాగా అడ్వాంటేజ్ వచ్చింది, కెరీర్ గ్యాప్ ఆర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సో దాంట్లో మనం చూసుకుంటే ఎక్కువగా మనకి సేల్స్ ఫోర్స్, డెవాప్స్, టెస్టింగ్, సర్వీస్ నౌ, పెగాస్, డెల్భూమి, వర్కెటో, వర్క్ డే, SAP, ఇక ప్రతి టూలు ప్రతి టెక్నాలజీలో విపరీతంగా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ టైంలో సరే ఆ టైంలో విపరీతంగా సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకున్నారు. సో ఇమ్మీడియట్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ ఇంటర్వ్యూ, సో మొత్తం ఇంటర్వ్యూ అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఇంటర్వ్యూ మ్యానిపులేట్ చేసి చాలా మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. దాంట్లో తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు చాలా మందిలో. అండ్ డెఫినెట్లీ ఈ కాల్స్ వీటికైతే విపరీతంగా కాల్స్ ఉన్నాయండి అప్పుడు. సో ప్రజెంట్ ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పడితే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ 200% మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశమే లేదు. ఎందుకంటే ఒకవేళ పడిన క్వారంటైన్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో అవుతుంది. ఆ పర్టికులర్ ఏరియా కేసులు పెరుగుతున్నాయంటే అంతవరకే క్వారంటైన్ చేస్తారు, దానికి సంబంధించి లాక్డౌన్ పెడతారు. కానీ మొత్తం ఎంటైర్ ఒకటేసారి ఒక స్టేట్ని అట్లీస్ట్ ఒక సిటీని కూడా లాక్డౌన్ పెట్టే పరిస్థితి 100% ఉంటుంది. ఒకవేళ లేదు ఇన్ కేస్ వచ్చింది అనుకుంటే ఇప్పుడున్న కాల్స్ మనం చూసుకుంటే ఎక్కువగా ప్రాజెక్ట్స్ అనేవి దేని మీద తీసుకుంటున్నాయి మన కంపెనీస్, అంటే యూఎస్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి, యూఎస్ బేస్డ్ కంపెనీ నుంచి కానీ, యూకే బేస్డ్ కంపెనీ నుంచి కానీ, వేరే కంట్రీకి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇండియా వాళ్ళు తీసుకున్నాయి, ఇండియన్ కంపెనీస్ తీసుకున్నాయి అనేది మనం ఒకసారి చూస్తే మెయిన్గా ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ మీద, డేటా మీద ఎక్కువగా తీసుకుంటా ఉన్నాయి ప్రాజెక్టులు. యాజ్ యూజువల్ ఎప్పటి నుంచో మన జావా కానీ, ఫుల్ స్టాక్ కానీ వీటన్నిటి మీద కూడా ఎప్పటి నుంచో జాబ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. కొత్తగా అయితే సో మనం చూసుకుంటే మెయిన్గా క్లౌడ్ కంప్యూటింగ్ మీద బాగా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అగైన్ డెవాప్స్ మీద కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అండ్ దీంతో పాటు ఫుల్ స్టాక్, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీంతో పాటు డేటా అనలిస్ట్, వీటి మీద ఖచ్చితంగా కాల్స్ ఇంకా ఎక్కువ పెరిగేదానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీంతో పాటు చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇంకా మనం నెట్వర్క్ ఇంజనీరింగ్ అని, సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మళ్ళీ. అండ్ డెల్భూమి ఉన్నాయి, స్నాప్లాజిక్ ఉంది, అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కోర్సెస్ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే దీంతో పాటు వేరే చాలా కోర్సెస్, డేటా అనలిస్ట్ కానీ ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. అండ్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు కొన్ని జెన్యూన్ ఇన్స్టిట్యూట్స్ కూడా రన్ చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మీరు తెలుసుకోవచ్చు. అదే ఓవరాల్గా ఏంటి అంటే లాక్డౌన్ పడేదానికి అవకాశం ఉండదు. ఒకవేళ పడితే మాత్రం ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గ్రో అవుతుందే కానీ ఇప్పుడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలవాటు పడిపోయాయి. ఇంతకుముందు అంటే అసలు కరోనా అంటే ఏంటో తెలియదు, అసలు ఎలా వచ్చినప్పుడు ఎలా మనం రియాక్ట్ అవ్వాలో మనకు తెలియదు కాబట్టి అందరు ప్యానిక్ అయిపోయారు. కానీ సో అందరికీ ఒక అవగాహన వచ్చింది, ఒక అవేర్నెస్ ఉంది. సో అందరూ మాస్కులు పెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ. సో డెఫినెట్లీ మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇదంతా ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు. సో జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బట్ మళ్ళీ
లాక్డౌన్ పడితే భారీగా ఉద్యోగాలు అయితే పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, మాస్ లేఆఫ్స్ ఏ విధంగా జరుగుతున్నాయో సైలెంట్ హైరింగ్ కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.